అయినటువంటి ఇంద్రధమ్య సరోవరం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ అమ్మా. ఇంద్రధమ్య సరోవర్ గోపాల్. సరోవరంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి హంసలు. బృందావన రమ్యస్థాన దివ్య చింతామణిధామ రతన మందిర మనోహర आवृत्ति कालिंदी नीरे राजा हंस केली करे आहे. దేవుడికి పరమశివుడు అనుగ్రహించినటువంటి క్షేత్రం పురిలోనే ఉంది. ఇక్కడే మార్కండేయ ఋషి తపస్సు మెచ్చి పరమశివుడు దర్శనమిస్తారు. ఆయన ప్రాణాలని కూడా హరించి వేయడానికి వచ్చినటువంటి యమపాశాన్ని అడ్డుకుంటాడు పరమశివుడు శూలాన్ని వేసి. అందుకే ఇక్కడ మార్కండేయేశ్వర స్వామి యొక్క శివలింగం తునకలుగా ఉంటుంది, ముక్కలుగా ఉంటుంది. సో ఇక్కడే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్నృష్యమామృతాత్ అనేటువంటి మంత్రాన్ని ఇక్కడే పరమశివుడు మార్కండేయేశ్వరుడికి ఉపదేశిస్తాడు. సో అకాల మృత్యువు నుంచి బయటపడాలని చెప్పేసి ఈ మంత్రాన్ని చెప్పించమంటారు. కాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం. ఇది మార్కండేయ సరోవరం. అత్యంత ప్రాచీనమైనటువంటి క్షేత్రం పూరిలో ఉన్నది మార్కండేయ సరోవరం. పూరిలో పంచ సరోవరాలు ఉన్నాయి. పూరి క్షేత్రం లోపల రోహిణి కుండం, బయట శ్వేతగంగ, నరేంద్ర సరోవరం, ఇంద్రధమ్య సరోవరం, ఆ తర్వాత మార్కండేయ సరోవరం. ఇవి చాలా ప్రసిద్ధి చెందినవి పూరిలో. సో ఇది మార్కండేయ సరోవరం. అయినటువంటి తీర్థం ఇది. జగన్నాథపురిలో ఉన్నటువంటి నరేంద్ర సరోవరం. చైతన్య మహాప్రభు తన యొక్క ఆంతరిక పారిశుద్ధులతో పాటు వచ్చి ఇక్కడ జలక్రీడ చేశారు. ప్రతి సంవత్సరం చందనోత్సవం ఇక్కడ చాలా అద్భుతంగా వైభవంగా జరుగుతుంది నరేంద్ర సరోవరంలో. మనం ఇప్పుడు చూస్తున్నాం నరేంద్ర సరోవరం. మహా అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది, పుణ్యతీర్థం ఇది. శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయా కరో మోరే तुम बिना के दयालु जगत संसारे पतित पावन अवतारा श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे बिना కేదాయాలు జగత్తు. జగన్నాథ స్వామి రథయాత్ర ఇక్కడే ముగుస్తుంది. 5 రోజుల పాటు జగన్నాథ స్వామి ఇక్కడే ఉంటారు రథం మీద. ఆ సమయంలో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చేసి జగన్నాథ స్వామిని రథం మీద ఎక్కి జగన్నాథ స్వామిని దర్శించుకోవచ్చు, జగన్నాథ స్వామిని స్పర్శించవచ్చు 5 రోజులు. 5 రోజుల తర్వాత ఏదైతే హీర పంచమి అంటారో ఆ హీర పంచమి రోజు రథం అనేది తిరిగి బయలుదేరుతుంది పూరికి, జగన్నాథ మందిరానికి. ఇదే గుండీచా మందిరం. చైతన్య మహాప్రభు ఇక్కడ మందిరాన్ని మార్జనం చేశారు. ఆయన యొక్క భక్తులతో పాటు మందిరాన్ని కడిగేవారు ఇక్కడ ఆయన యొక్క స్వహస్తములతో. జై గుండీచా దేవికి జై. గుండీచా మందిరానికి ప్రణామాలు అర్పిస్తున్నాను. జై గుండీచా దేవికి జై. అమ్మా ఇక్కడే राधा गोविंद दर्शनम, जगन्नाथ दर्शनम, शालिग्राम.
Very good.